మోతేలో పులిమర్తి విజయశ్రీ ఉద్యోగ విరామణ అభినందన సన్మాన మహోత్సవం నిర్వహించారు. మోతే మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోతేలో గత 5 సంవత్సరాల నుండి ఫార్మసీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారితో మమకారంగా మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు విజయశ్రీ. డ్యూటీలో టైం టు టైం సక్రమంగా పేరు తెచ్చుకున్నారని పులిమర్తి విజయశ్రీ ఉద్యోగ పదవి విరమణ అభినందన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ గాజుల చంద్రశేఖరరావు, డాక్టర్ నాజియా ఈ యొక్క పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ వాణి, పిహెచ్ఎన్ విజయలక్ష్మి, సూపర్వైజర్ పద్మ, నర్సింగ్ ఆఫీసర్ సుకన్య, శ్రీదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తన యొక్క పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకొచ్చుకున్నటువంటి విజయశ్రీకి అందరూ అభినందనలు తెలియజేశారు. కాబట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు అంటే విజయశ్రీ గారిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ వాళ్ళ సార్ కొంచెం బాధపడుతున్నట్టున్నారు. ఎందుకంటే మళ్ళీ వచ్చి మా దగ్గర ఉంటే నేను ఏం చేయాలి ఏమిటి అని సార్ కొంచెం బాధపడుతున్నట్టున్నారు. అలా ఏముంటుంది సార్, మీరు మంచిగా మేడం గారు చేతి వంట రోజు తినొచ్చి తమ్ముడు మంచిగా హాయిగా. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటే భార్యాభర్తలు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో దాదాపుగా ఎంప్లాయీస్ అందరూ ఏదో ఒక సందర్భంలో ఆ అనుభవం అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లాగే ఈ రిటైర్మెంట్ సూపర్వైజేషన్ తీసుకున్న తర్వాత మా డిఎంహెచ్ఓ గారు వచ్చిన తర్వాత ఏ ఎంప్లాయీకి రావాల్సిన బెనిఫిట్స్ ఆయన ఓన్ ఇంట్రెస్ట్తో ఎలాంటి ఫైల్ ఆపకుండా చేస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఇప్పుడు హామీ ఇవ్వడం కూడా జరిగింది. నాకు తెలిసి పెన్షన్ పేపర్స్ కూడా అయిపోయి ఉంటాయి. మోతేనందు మన శ్రీమతి వెలువర్తి విజయశ్రీ గారు ఫార్మసీ ఆఫీసర్గా సేవలు అందించి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంలో పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన వైద్యాధికారి గారికి, ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి, వారి బంధుమిత్రులకి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి విచ్చేసిన మన డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ వైద్య ఆరోగ్య శాఖలో మనకి వివిధ క్యాడర్లు ఉంటాయి. ప్రతి క్యాడర్ ఆశా కార్యకర్త నుంచి డిఎంహెచ్ఓ వరకు ప్రతి పోస్టుకు ఉండే ప్రాధాన్యత చాలా ప్రత్యేకత సంతరించుకున్నది. కానీ మన డాక్టర్ గారు ఒక రోగిని పరీక్షించిన తర్వాత వారికి షుగర్ ఉందా, బీపీ ఉందా, నొప్పులు ఉన్నాయా, గర్భిణీ స్త్రీనా, పిల్లల, పెద్దవాళ్ళ, ఒక్కొక్కరి అవసరాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వివిధ రకాలైన యొక్క డ్రగ్స్ అనేది మందులు అవసరం ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, సిరప్లు ఉంటాయి, మింగే ఉంటాయి, ఒంటిపై రాసుకున్నవి ఉంటాయి. వీటన్నిటి కూడా చక్కగా ఈ యొక్క డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం వారికి అందజేసి ఎన్ని రోజులు వాడాలా, ఏ మోతాదులో వాడాలని చూసుకోవడం ఒకటి. అదేవిధంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుకోండి, సబ్ సెంటర్లు అనుకోండి, అదేవిధంగా ఇప్పుడు ఆమ్ సెంటర్లు అంటున్నాం, వాటికి కావాల్సిన ఇండెంట్ని టైం ప్రకారం తెప్పించడము, అదేవిధంగా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనే దాంట్లో ఫార్మసీ ఆఫీసర్ దాంట్లో కీలకం. ఇంకా ముఖ్యంగా ఇంకొక ప్రోగ్రామ్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ప్రతి బుధవారం శనివారం ఈ యొక్క సబ్ సెంటర్స్కి వ్యాక్సిన్ అందించడం, వాళ్ళకు కావాల్సిన వ్యాక్సిన్ లెక్కలు చూసుకోవడం, దాన్ని కరెక్ట్గా స్టోర్ చేయడం, ఇట్లా చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసి చాలా సంతోషంగా ఈరోజు రిటైర్ అవుతున్న మన విజయశ్రీ గారికి వారి యొక్క శేష జీవితం ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో చాలా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం
శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.